హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీన్ని మేము తప్పిలంటూ అంటాం. సేమ్ సర్వపిండి లాగే, కానీ కొంచెం ప్రాసెస్ వేరుంటుంది. ముందుగా పల్లీలు, వెల్లుల్లి, జీలకర్ర మిక్సీ పట్టుకోండి. ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోండి. బియ్యపిండిలోకి ఆ పౌడర్ని వేసి తర్వాత అందులోకే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని, సొరకాయ తురుముని వేసేయండి. తర్వాత అందులోకి కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేయండి. తర్వాత కొంచెం నల్ల నువ్వులు వేసుకోండి. కావాలంటే తెల్లవి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోండి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. ఫస్ట్ వాటర్ యాడ్ చేయకుండా చూడండి. ఇంకొంచెం వాటర్ పడతాయి అనుకుంటే కలుపుకోండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా మరిగాక దాన్ని చుట్టూ స్ప్రెడ్ చేయండి పెనంకి. తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ రాసుకొని పిండిని రౌండ్గా కొంచెం మందంగానే తట్టండి. తట్టి మధ్యలో మాత్రం హోల్ పెట్టండి. హోల్ పెట్టి పెనం మీద ఆయిల్ వేడెక్కాక దీన్ని తీసుకెళ్ళి స్లోగా దానిలోకి షిఫ్ట్ చేయండి. తర్వాత ఆయిల్ అంతా దానికి స్ప్రెడ్ అయ్యేటట్టు, తప్పిలంకి స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా తిప్పండి. ఒక 5 minutes ప్లేట్ పెట్టేసి అలా ఉంచేసామంటే తప్పిలంటి బాగా మగ్గుతుంది. పచ్చిగా వాసన పోయి బాగా మగ్గుతుంది. తర్వాత దాన్ని ఇలా ఒక కడ్డీతో తిప్పుకుంటూ సైడ్ కాల్చుకోండి. ఇలా బాగా కాలని చోట తిప్పుకుంటూ అలా అలా కాల్చుకోవాలి. అలా మొత్తం కాల్చుకున్నాక దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కడప స్టైల్ తప్పిలంటూ రెడీ.